జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భరద్వాజ కులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. దయాపాత్రం దైవక్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునుమధ్యమం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. నీలాదుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పరాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగణితం యాబలాత్కుచ్చ వృంతే బోధా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. అమ్మా, మనం ఈరోజు 24వ ఉపాసన అయిపోయి 25వ ఉపాసనకు వచ్చాం. మొన్న సింహాసనానికి చక్కగా మారిమలవండే ఉపాసనలో వచ్చారు. తర్వాత అన్ని ఊరాల మంగళాశాసన పాచనం తెలుసుకున్నాం. ఇవాళ 25వ ఉపాసనానికి మనం వచ్చాం. ఈ ఉపాసనాన్ని ఒకసారి అనుసంధానం చేసుకున్న తర్వాత మామూలుగానే మనం అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ஒருத்தி மகனாய் பிறந்து ஒருறவில் ஒருத்தி மகனாய் உடித்து வளர தருக்கிலானாகில் தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ற நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் తీరందు మహిళందు ఏలురెంబాయ్. అది ఈ పాసురం చాలా తాపిగా, చాలా ఆనందకరంగా, స్పష్టతగా, అంటే పైకి రావాలి శబ్దం, కానీ పరిగెట్టకుండా వెళ్ళాలట. తర్వాత వచ్చే పాసురాన్ని ఆశ్రిత వాత్సల్యుడు మాలీయము. అందుకని దీన్ని స్థిమితంగా చక్కగా పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలట. అది చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేసాం కనుక దీనికి ఒకసారి అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామా. ఈ 25వ ఉపాసనలో ఏమంటున్నారు? స్వామికి మంగళాశాసనం చేసిన గోపికలు నీ కైంకర్య భాగ్యమునే కోరి నీ వద్దకు వచ్చాము స్వామి. మా కోరిక తీర్చడానికే కదా నీవు దేవకీదేవి కడుపున పుట్టి యశోదమ్మ గారి దగ్గరికి వచ్చి పెరిగావు అంటున్నారు. ఒరిత్తి మగనాయ్ పిరండ్ ఓరొరువిల్ ఒరిత్తి మగనాయ్ ஒளித்து வளரா తరుక్కిలానాగిల్ తాంతింగు నిలయంద కరుత్తై పిళహిప్పెత్తు అంటున్నారు. దేవకీదేవి పుత్రుడిగా అవతరించి అదే రాత్రి యశోదాదేవి ఒడి చేరినవాడా అంటున్నారు. శ్రీకృష్ణావతారంలో అవతరించక ముందు నుండి ఆశ్చర్యకరమైన సన్నివేశములే. ఎప్పుడైతే ఆయన అవతరించాడో అప్పటి నుంచి కూడా ఆశ్చర్యకరమైన విషయాలు. తన ప్రాదుర్భావానికి కొద్ది సమయం ముందు స్వామి దేవకీదేవులకు చతుర్భుజ రూపంలో సాక్షాత్కరించారు. అవతరించే ముందు ఆ దేవకీదేవులిద్దరికీ కూడా స్వామి సాక్షాత్కారాన్ని కలగజేశారట. తాను అవతరించిన వెంటనే ఆయన చెప్పారన్నమాట, తనను యశోదాదేవి ఒడిలో పసిపాపను దేవకీదేవి వద్దకు చేర్చవలసిందిగా ఆదేశించారు. సాక్షాత్ నారాయణుడే వాళ్ళకి ప్రత్యక్షమై ఏం చెయ్యాలో కూడా స్వామి చెప్పారు. కొంతసేపటికి పసిపాప అంటే పాపడుగా
అవతరించాడు స్వామి. చెప్పిన తర్వాత స్వామి ఆదేశాన్ని అనుసరించి కొండలు సైతం కదిలించి వేసేంత గాలివాన ఆ టైంలో కృష్ణ పరమాత్మ అక్కడ ఆ సమయంలో ఉన్న పరిస్థితి అన్నమాట. కొండలు కూడా కదిలించే గాలిట వాంట. అటువంటి సమయంలో ఆ గాలివానలో కన్ను పొడుచుకున్న ఏమాత్రము కానరానంత కట్టిక చీకటిలో వసుదేవుడు పసిబిడ్డను తలపై పెట్టుకొని యమునా నదిని దాటి రేపల్లిలో నందగోపుని గృహమునకు చేరి యశోదాదేవుడిలోకి ఈ బిడ్డను చేర్చి అక్కడి బిడ్డను తీసుకొని దేవకీదేవి వద్దకు వచ్చారు. దేవకీదేవి అష్టమ గర్భ సంజాతుని వల్ల తనకు మృత్యువు సంభవిస్తుందని శరీరవాణి ద్వారా విన్న కంసుడు ముందు దేవకీదేవిని వధించడానికి సిద్ధపడి తనకు కలిగిన సంతానమును అప్పగిస్తానన్న ఆ వసుదేవుని మాటను విశ్వసించి దేవకీదేవికి సహకరించాలన్న ఆలోచనను విరమించి దేవకీ వసుదేవులు ఇరువురిని కారాగార బద్దులను చేస్తాడు. దేవకీదేవి ప్రథమ సంతానం కలగగానే వసుదేవుడు ఆ బిడ్డను కంసుగా అప్పగించగా అష్టమ గర్భ సంజాతుడే తనకు మృత్యుకారకుడు కనుక మిగిలిన పిల్లలతో ప్రమాదం ఏమీ లేదని వారిని విడిచిపెట్టారు. తొలుత కంసుడు అయితే నారద భగవానుల మాట వల్ల అతడిలో బీజప్రాయంగా ఉన్న దుష్టత్వం పూర్తిగా వెలికి వచ్చి క్రౌర్యంగా మారి ఆ పిల్లలందరినీ నిర్దాక్షిణ్యంగా వధించాడు. ఈలోగా దేవకీదేవి అంటే అంటే ఇక్కడికి 7 అయినాయి. తర్వాత 8వసారి ఆ గర్భం నుంచి వచ్చే ఇది వాటి దృష్టిలో అదే ఉందన్నమాట. అసలు ఆ రోజున పలికిన దానికి అంటే గర్భవతి కాగా ఆ కంసుని మృత్యుభీతి క్రౌర్యము దేవకి అష్టమ గర్భంపైనే కేంద్రీకృతమై ఉన్నది. దేవకి ప్రసవించిందని తెలిసి ఉన్న పడంగా అక్కడికి వెళ్ళేసరికి ఆ దేవకీదేవి ఒడిలో స్త్రీ శిశువు ఉన్నది. దేవకి బతిమాలుతున్నా వినిపించుకునే స్థితిలో లేని కంసుడు ఆ శిశువును సంహరిద్దామని పైకి ఎగురవేయగా ఆ శిశువు నారాయణ సహోదరి శ్రీ వైష్ణవి శక్తి గగన సదనంలో నిలిచి కంసునితో, ఓరి దురాత్మ, నిన్ను సంహరించేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానమైంది. అది ఆయన దృష్టిలో ఆ గర్భంలో వచ్చే శిశువులు ప్రమాదం అని చెప్పారు కదా. అంచేత ఈ పిల్ల ఎప్పుడైతే తను ఆ రకంగా చేశాడో వెంటనే పైకి ఆ శక్తి పైకి వెళ్ళి ఏముంది, కంసునితో అంది, ఓరే దురాత్మ, నిన్ను సంహరించేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పి అంతర్ధానం అయిపోయింది. ఇక కంసుని మానసిక స్థితి దుర్భరమై రాజ్యంలోని పసిబిడ్డలందరినీ సంహరించడం కోసం రాక్షసులను దేశం నలుమూలలకు పంపారు. ఎప్పుడైతే ఆ శబ్దం విన్నాడో అక్కడి నుంచి ఆయనలో ఒక మానసిక స్థితి అంతా కూడా, ఎందుకంటే నువ్వు పోతారా, పెరిగాడు అక్కడ, పెరుగుతూ ఉన్నాడు అని ఆ మాట విన్న వెంటనే అప్పటి నుంచి ఆయనకి ఒక రకమైన పెరిగిపోయిందన్నమాట తపన. ఏ తపన? అయ్యా ఆ గర్భంలో వచ్చే 8 సంవత్సరాలు ఉందన్నారు కదా, మరి భయమే. నువ్వు పోతారో అంటే వస్తుంది మానవుడికి. వాడు మహారాక్షసుడు, వాడి లక్షణాలన్నీ వేరు. అటువంటి వాడు ఆ శబ్దం వినగానే అతనిలో ఒక రకమైన ఇది బయలుదేరి ఏం చేశాడు, ఆ స్థితి బాగోలేదు. మానసిక స్థితి అంతా కూడా మానసిక ఎలా ఉందంటే భయంతో ఉన్నాడు అనమాట. ఇక దీనికి ఏ రకంగా దీన్ని చేయాలి అంటే అక్కడ మొత్తం పెరుగుతున్న నలుమూలలకి ఆ రాజ్యంలో మొత్తం పసిబిడ్డలందరినీ సంహరించడం కోసం రాక్షసులను దేశం నలుమూలలకు పంపాడు. ఎక్కడ పసిబిడ్డలు ఉంటే వాళ్ళు సంహరించేమని. తనకు మృత్యుకారకుడైన శిశువు ప్రజగోకులంలో పెరుగుతున్నాడని తెలుసుకున్న కంసుడు ఆ శిశువును కృష్ణుని తొదముట్టించడానికి చేయని ప్రయత్నం లేదు. మృత్యుభీతితో తలడిల్లిపోయిన కంసుని సర్వభావాలకు కేంద్ర బిందువు శ్రీకృష్ణుడే అయ్యాడు.
ఆ లీలను స్మరిస్తూ ఉన్నారు గోపికలు. సరే, కంజన్ వైద్యులు ఎలపిన్న నెడుమాలే దుష్ట బుద్ధి గల కంసునికి కడుపు మంటగా అయినవాడా ఆశ్రిత వ్యామోహం గల స్వామి అంటున్నారు గోపికలు అన్నమాట. దేవకీదేవి కడుపు చల్లగా యశోదాదేవి కంటి పాపగా ఉన్న నీవు కంసునికి మాత్రం కడుపు మంటగా ఉన్నావు స్వామి. దేవకీదేవి గర్భవాగంలో అవతరించావన్న యశోదాదేవి వద్ద పెరిగావన్న నీ ఆశ్రిత వ్యామోహమే కదా దానికి కారణం. ఉన్నై అరుத்தித்த வந்தோம் పరై తొలుదియాగిల్ నీ ఆశ్రిత వాత్సల్య కళ్యాణ గుణముల వల్లే మేము నీ వద్దకు వచ్చాము స్వామి. మా కొరకు నీవు ప్రత్యేకించి జన్మించనక్కర్లేదు, ఎవరిని చమనకరం లేదు. నీ దివ్య మంగళ విగ్రహ సేవా భాగ్యం కృషి చేస్తే చాలు, కృప చేస్తే చాలు, అది వాళ్ళకి కావాల్సింది. అంచేత సంహారం అక్కర్లేదు, ఏమో అక్కర్లేదు. నీ యొక్క దివ్యమంగళ ఆ విగ్రహ సేవ మాకు అందేలా చేస్తే చాలు, నీ స్వరూపాన్ని చూసుకొని ఆనందిస్తాం, అది మాకు చాలు అంటున్నారు. తర్వాత వరుత్తమూర్తిరందు మహిళందేలురింబాయ్ అవతరించిన నాటి నుండి నీ ద్వారా వ్యక్తమైన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఆశ్రిత వాత్సల్యము ఇత్యాది కళ్యాణ గుణములను భావన చేసుకుంటూ అనుసంధించుకుంటూ వచ్చినందువల్ల తెల్లవారుజామున లేచి రావటంలో మాకు శ్రమ అనిపించకపోగా ఆనందంగా ఉన్నది స్వామి అంటున్నారు. అది చలి అని ఇదని అదని ఏమీ లేకుండా నీ దగ్గరికి రావటం మాకు ఎంతో పరమానందాన్ని కలిగిస్తుంది స్వామి అంటున్నారు. ఇక రెండవ భావార్థం వృత్తి అంటే ఇత్యాది నీ రూపగుణ విభూతిని జీవులతో నీకు గల శేషి సంబంధమును కీర్తించే అష్టాక్షరీ మహామంత్ర, ద్వాదశాక్షరీ మహామంత్ర, షడక్షర మహామంత్ర వైభవము, ఆ వైభవమంతా కూడా దేవకీదేవి గర్భవాసంలో అవతరించి యశోదాదేవి వద్ద పెరగడం ద్వారా ప్రకాశింపజేసిన తండ్రి వాత్సల్య సౌలభ్యాది నీ కళ్యాణ గుణములను కీర్తించుకుంటూ నీ సన్నిధికి వచ్చాము. నీ సేవాభాగ్యాన్ని అనుగ్రహించు స్వామి అని ఈ భాషలో వారందరూ కూడా అర్థిస్తున్నారు. అది అంచేత మనం ఒక్కొక్క పాసన నుంచి ఆ పాసన యొక్క భావాన్ని మట్టికే తెలుసుకుంటూ మనకి అది చాలా, ఎందుకంటే మన టైం కూడా ఎక్కువ చేసుకోవడానికి లేదు, 15-20 నిమిషాల లోపల అయిపోవాలి కనుక ఈరోజు ఆ వృత్తిమైన ఈ పాసనంలో ఉన్న ఆ యొక్క మన వరకు తెలుసున్నది మనం చెప్పుకుంటున్నామమ్మా. అంచేత మూలార్థం ఈ రకంగా మనకి ఈ పాసనలో మనకు ఎంతో ఆనందకరంగా మనకు అనుగ్రహించారు కనుక దాన్ని మనం ఈరోజు చెప్పుకున్నాం అమ్మా. అప్పుడే మరి 25 రోజులు మన ధనుర్మాసం ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా అమ్మా. ఆ అమ్మగారు పరిపూర్ణ రంగనాథుడు అమ్మగారు, అండాడు అమ్మగారు అమ్మ కటాక్షంతో అందరూ కూడా ఉంటుంది. కటాక్షం మనం చేసుకునేది, అందుకే చెప్పారు కదా మనసా వాచ కర్మణ అన్నారు. అంచేత మనం చేసుకునేది ఎంత శ్రద్ధ భక్తులతో అమ్మగారు ఇచ్చిన ప్రతి పాసురాన్ని 5 దాకా ఏమి ఇచ్చిందో, 6 నుంచి 10 దాకా ఏమి ఇచ్చింది, 15 దాకా ఎలా ఇచ్చింది, 16 నుంచి ఎలా ఇచ్చింది అమ్మ. 20, 16 అయింది, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఈరోజు 25 పాసాలకు వచ్చాం వ్రతం మొదలుపెట్టి. 25 రోజులు అమ్మగారి యొక్క ఆ మహావ్రతాన్ని ఆచరించి మనకి ఆ పాసురాలు అదే మాలలు అని దాన్ని మనం సంబోధిస్తున్నాం. ఆ పాసురాలన్నింటినీ కూడా మనం ఇప్పటిదాకా చేసుకుంటున్నాం. ఇంకా మనం 5 పాసురాలు, మనం 30 పాసురాలు కనుక 30 తప్పామే అన్నారు. ఆ 30 పాసురం దాకా మనం చక్కగా మన వరకు మనం తెలుసుకుని అందరం ఆనందపడాలి. పడతానికి అమ్మాయి కారణం. అంచేత ఆ గోదా శ్రీరంగనాథ స్వామి వారి పరిపూర్ణ కటాక్షంతో అందరికీ అభీష్టం మనం అనుకునేవి
ఏమనుకుంటారు, ఇప్పుడు ఆడపిల్లలు చక్కగా కనిపిల్లలు చేస్తే మంచి భర్త వస్తారండి అన్నారు. కరెక్టే, వ్రతాన్ని ఎంత జాగ్రత్తగా ఆచరిస్తే అంత మంచి భర్త. అలాగే భర్తకి భార్య, భార్యకి భర్త, ఎవరైనా భార్యాభర్తల్లో అది జీవిత భాగస్వాములు ఇద్దరు కలిసి చేసుకుంటారు. అంచేత ఈ వ్రతాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో మనం చేసుకుంటామో దాని ఫలితం అంత చక్కగా అనుభవిస్తారు. అదే ఎవరైనా ఇప్పుడు పిల్లలు చేయటం కాదు, పెళ్ళి కావాలని పిల్లలైనా కాదు, పిల్లలు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే, తర్వాత అయినా పెళ్ళైన వాళ్ళైనా తర్వాత వాళ్ళకి పిల్లలు, వాళ్ళ సంతానం, మళ్ళీ వాళ్ళది, వాళ్ళందరూ కూడా సుఖ సౌఖ్యాలతో మానవ జన్మ మరి కావాల్సినట్టుగా అన్నిటికన్నా అసలు ఉత్తమమైందంటారు మానవ జన్మ. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవుడిగా జన్మించడానికి పరిపక్వమైన జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. వీడు అడ్డంగా వెళ్తే ఎవడో ఏం చేయలేరు, అదే రాసి పెడతాట. అలాటలే కానప్పుడు తిరిగి ఉండదు. కానీ మన వరకు మనం చేసుకునేది ఎంత శ్రద్ధాభక్తులతో చేసుకుంటామో. అమ్మగారు ఇంత చక్కని మానవులు మనకి ఇచ్చారు. అంటే అందరూ కూడా ఆ భగవంతుడిని పరిపూర్ణ కటాక్షంతో మా ఆయురారోగ్యైశ్వర్యాలతో మనం ఏం కావాలనుకుంటున్నామో అవన్నీ అన్ని కోరికల్ని అమ్మగారు తప్పకుండా తీరుస్తారు. అంచేత 25 పాసరాలు మనకి ఇరువుతూ అవుతాయి. అందరూ ఎక్కడ చూసినా తెల్లవారేటప్పటికి ఎంతో ఆనందోత్సాహాలతో చేసుకుంటున్నారు. అది అమ్మ. ఈ గోష్ఠి ఎంతమంది గోష్ఠిలో పాల్గొంటున్నారో అంత ఆనందం. అమ్మ వచ్చి కూర్చుంటుంది, తప్పకుండా వస్తుందమ్మ. అందరినీ కూడా స్వయంగా వచ్చి చూసి ఆనందిస్తుంది. అందుకే అందరూ ఎక్కడ ప్రతి చోట చక్కగా జరుగుతున్నాయి ధనుర్మాసం. ఎక్కడైనా ప్రపంచం మొత్తం నలుమూలల ఎక్కడ చూసినా జరుగుతుంది. అందుకనే మహానుభావులు, పెద్దవారు, అమ్మ వీరందరూ కూడా ఎంతో చక్కగా ఇప్పుడు మనకి అనేక మంది విద్వాంసులు, వేదాంతకులు చెప్పాలంటే అందరికీ ఇంచుమించు తెలుసుండే ప్రపంచం అంతా శ్రీమాన్ శాతలూరు గోపాలాచార్య స్వామి అని గోపాలకృష్ణమాచార్య స్వామి వారు మరి వారు ప్రపంచం నలుమూలలో చాటుతున్నారు. ఇక్కడ అక్కడ ఎక్కడ ఇతర దేశాలు ఎక్కడికన్నా కూడా మరి ఎలాంటి మహానుభావులు మనకి ఎంత చక్కగా చెప్తారు. చాలామంది ఉన్నారు చెప్పేవారు రకరకాలుగా. కానీ చెప్పేది ఆయన ఎలాంటి మహానుభావుడు అంటే అపరరామానుజులు. ఆయనకి ఎక్కడ నీ నా అనేది లేదు, అంతా సమానం అందరినీ. అటువంటి మహానుభావుల ద్వారా ఎంతమంది చెప్పలేము. అలాంటి వారి ద్వారా మనం అందరూ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని, ఎందుకంటే ప్రత్యేకంగా భగవంతుడు అంటూ మనకు కనబడేది వీరే. అలాంటి మహానుభావులు ఉన్న మూలాన్ని ఎంతో చక్కగా జరుగుతున్నాయి. అంచేత ఆ స్వామివారి ఉపన్యాసాలు మీరు అనేక రకాల మన వీటిలో వస్తాయి కదా, వాటిలో అందరూ చూస్తాం. చెప్పలేక్కర్లేదు వారి గురించి, చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే అలాంటి వారు మనం తలుచుకుంటేనే దానికి. అంచేత మీరందరూ కూడా వారి యొక్క ఉపన్యాసాలు వినని వాళ్ళు, ఆయనకు ప్రవచనాలు ఎక్కడ వినని వాడు ఎవరు ఉండరు. 99.99. అంచేత స్వామివారి యొక్క మంగళాశాసనం మనందరికీ ఉండాలి. తర్వాత అమ్మగారు, అయ్యగారు ఇద్దరు కూడా మనందరినీ చక్కగా చూస్తారు కనుక ఈ మిగిలిన 5 రోజులు కూడా ఎంతో చక్కగా ఆచరణ చేసుకుని అమ్మ అయ్య ఎవరో ఇద్దరు ఆ గోదావరంగనాథ స్వామి పరిపూర్ణ కటాక్షం పొంది ధనుర్మాసాన్ని ఆనందకరంగా చేసుకుని అందరూ కూడా ఆ యొక్క కటాక్షాన్ని పొందాలి. అంతే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా అలాగే కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. సర్వే జనా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీకృష్ణ.